గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి రాజ్యాంగ రీత్యా భారత రాజ్యానికి అధిపతి, దేశానికి ప్రథమ పౌరుడు, భారత జాతి గౌరవ ప్రతిష్టలకు, ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ఆయన సంకేతం. రాజ్య సర్వాధికారాలు రాష్ట్రపతికే చెందుతాయి. రాజ్యాంగ మూల శాసనాన్ని, చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఇతనిదే. త్రివిధ సాయుధ దళాలకు అధిపతి కాబట్టి దేశ రక్షణ భారం కూడాను రాష్ట్రపతి మీదే ఉంటుంది. అటువంటి రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అంటే ప్రజలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నుకుంటారు. సామాన్య ప్రజలకు లేదా సామాన్య ఓటర్లకు రాష్ట్రపతి ఎన్నికతో సంబంధం ఉండదు. వారి తరఫున ఒక నియోజక గణం ఏర్పాటై రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. సో రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య సూత్ర ప్రాతిపదిక మీద జరుగుతుంది. భారతదేశంలో జరిగేటటువంటి మిగతా ఎన్నికలకు రాష్ట్రపతి ఎన్నికకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మిగిలినటువంటి ఎన్నికల కంటే రాష్ట్రపతి ఎన్నిక ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి ప్రజలందరి తరఫున నాయకుడు కనుక ఏ ఒక్కరి వల్ల ఎన్నికయ్యాడు అనే ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం ఇటువంటి ఎన్నిక పద్ధతిని భారత రాజ్యాంగం ప్రతిపాదించింది. సో రాష్ట్రపతిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 54, 55 ఈ రెండు ఆర్టికల్స్ కూడాను రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని గురించి వివరిస్తున్నాయి. భారత రాష్ట్రపతిని ఒక నియోజక గణం, ఎలక్టరల్ కాలేజ్ అంటాం. ఈ ఎలక్టరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. దీనిలో సభ్యులు ఎవరు అంటే పార్లమెంట్ ఉభయ సభలలోని ఎన్నిక సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలలోని ఎన్నిక సభ్యులు. పార్లమెంటు ఉభయ సభలలోని ఎన్నిక సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలలోని ఎన్నిక సభ్యులు ఎలక్టరల్ కాలేజ్ సభ్యులుగా ఉండి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. సో రాష్ట్రపతిని ఎలక్టరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టరల్ కాలేజ్లో సభ్యులు ఎవరు అంటే పార్లమెంటు ఉభయ సభలలోని ఎన్నిక సభ్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు. అంటే లోక్సభ, రాజ్యసభలో ఎన్నికైనటువంటి సభ్యులు. నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేదు. నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అది పార్లమెంట్లో అయినా కానీ, రాష్ట్ర శాసనసభల్లో అయినా కానీ. అందుకే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు మాత్రమే ఎలక్టరల్ కాలేజ్ సభ్యులుగా ఉండి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య సూత్ర ప్రాతిపదిక మీద పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉన్నాం. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి మీద ఇండైరెక్ట్ ఎలక్షన్, పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఆర్టికల్ 54, 55 ప్రకారం.
సో రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి దానిని ఎలక్టరల్ కాలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఈ ఎలక్టరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. అయితే ఎలక్టరల్ కాలేజ్లో సభ్యులుగా ఉన్నటువంటి ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఓటు విలువ కట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎంపీకి ఓటు విలువ కట్టుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తే ఒకటిగా పరిగణించరు, ఒక ఎంపీ ఓటు వేస్తే దాన్ని ఒకటిగా పరిగణించరు. ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటుకు విలువ కట్టాలి. ఆ ఓటు విలువ కట్టడానికి ఒక సూత్రాన్ని ప్రతిపాదించటం జరిగింది. ఎమ్మెల్యే ఓటు విలువ సూత్రం ఏమిటి అంటే మొత్తం రాష్ట్ర జనాభా బై మొత్తం ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000. ఎమ్మెల్యే ఓటు విలువకు సూత్రం మొత్తం రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది జనాభా అయితే ఉన్నారో ఆ జనాభా బై మొత్తం ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000 వేస్తే ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతో మనకు తెలుస్తుంది. ప్రతి రాష్ట్రం ఎమ్మెల్యేలకి ఇలా ఓటు విలువ కట్టాల్సిందే. ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ కట్టి మొత్తం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఎంతో చేసుకోవాలి. సో ఎమ్మెల్యే ఓటు విలువకు సూత్రం మొత్తం రాష్ట్ర జనాభా బై మొత్తం ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకు నాకు సూత్రం చూసాం కదా, దాని ప్రకారం ఉదాహరణ. మొత్తం రాష్ట్ర జనాభా 1 కోటి అనుకుందాం. మొత్తం రాష్ట్ర జనాభా 1 కోటి మంది. ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య 100 అనుకుందాం. మొత్తం రాష్ట్ర జనాభా 1 కోటి, మొత్తం ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య 100. ఇప్పుడు ఎమ్మెల్యే ఓటుకు విలువ ఎలా వస్తుంది అంటే మొత్తం రాష్ట్ర జనాభా 1 కోటి బై మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య 100 ఇంటూ 1/1000. మొత్తం రాష్ట్ర జనాభా 1 కోటి, మొత్తం సభ్యుల సంఖ్య 100 ఇంటూ 1/1000. దాని ప్రకారం ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 100. అంటే ఒక ఎమ్మెల్యే ఓటేస్తే 100 వేసినట్టు లెక్క. ఒకవేళ ఇవి మనం సింపుల్ గా ఉండటం కోసం జీరోస్ పెట్టుకున్నాం, ఎగ్జాంపుల్ మాత్రమే కాబట్టి. ఒకవేళ రిజల్ట్ 100.5 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 0.5 కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తే 1 కలుపుకోవాలి. అంటే 100.5 కానీ 6 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు అది 101 అవుతుంది. ఒకవేళ 0.5కి బిలో వచ్చింది అనుకోండి, దాన్ని తీసేసేయాలి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 100 అని వచ్చింది. మరి మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 100 ఇంటూ మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య 100 ఇజ్ ఈక్వల్ మొత్తం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల విలువ 10,000. ఇది ఎగ్జాంపుల్, 10,000. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఓట్ల విలువను
చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే ఓటు విలువను లెక్కించి పెట్టుకోవాలి మనం. సో ఉదాహరణకు మొత్తం రాష్ట్ర జనాభా 1 అయితే మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య 100 అయితే అప్పుడు ప్రిన్సిపల్ ఏంటి? మొత్తం రాష్ట్ర జనాభా 1 బై మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 100 ఇంటూ 1/1000. సో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 100 వస్తుంది. ఈ 100కు 0.5 కనుక ఉందనుకోండి, 5 కానీ 6 కానీ 7 కానీ ఉంటే 1 యాడ్ చేసుకోవాలి, లేకపోతే తీసేయాలి. సో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 100 కాబట్టి మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 100 ఇంటూ 100. ఎమ్మెల్యే ఓటు విలువ ఇంటూ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఈక్వల్ మొత్తం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల విలువ 10,000గా వస్తుంది. ఇక మనకు ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంతో తెలిసింది. ఇప్పుడు ఎంపీ ఓటు విలువ ఎంతో చూద్దాం. ఎమ్మెల్యే ఓటు విలువ లాగానే ఎంపీ ఓటు విలువ కూడాను సూత్రం ఉంది. ఎంపీ ఓటు విలువకు సూత్రం ఏంటి అంటే మొత్తం రాష్ట్ర శాసన సభ్యుల ఓట్ల విలువ, అంటే ఇందాక మనం ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ కట్టాం కదా, ఆ ఓటు విలువ ప్రకారం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల విలువ కట్టాం. అట్లాగే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ కట్టి ఆ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువను టోటల్ చేస్తే మొత్తం రాష్ట్ర శాసన సభల ఎమ్మెల్యేల ఓట్ల విలువ వస్తుంది. బై పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య, రాజ్యసభకు లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్యను వేస్తే ఎంపీ ఓటు విలువ వస్తుంది. ఎంపీ ఓటు విలువకు సూత్రం మొత్తం రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ బై పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య. ఇది ఎంపీ ఓటు విలువ. ఉదాహరణకు మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ, ఓన్లీ ఎగ్జాంపుల్ ఇది, మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 50,000 అనుకుందాం. అన్ని రాష్ట్రాల శాసనసభ్యుల ఓట్ల విలువ కలిపి 50,000 అనుకుందాం. మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య, ఎన్నికైన సభ్యుల సంఖ్య 750 అనుకోండి. మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 50,000, పార్లమెంటు ఉభయ సభల ఎన్నిక సభ్యుల సంఖ్య 750. ఇప్పుడు ఎంపీ ఓటు విలువ ఎలా వస్తుంది అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 50,000 బై 750 వేస్తే ఒక ఎంపీ ఓటు విలువ ఎంతో వస్తుంది. దీని ప్రకారం ఎంపీ ఓటు విలువ ఎంత వస్తుంది? 66.6, 66.6 వస్తుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? పాయింట్ తర్వాత 5 కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తే దానికి 1 కలుపుకోవాలి అని చెప్పుకున్నాం. సో 66.6 వచ్చింది కాబట్టి ఎంపీ ఓటు విలువ 67 అవుతుంది. అంటే ఒక ఎంపీ ఓటు వేస్తే 67కు సమానం. మొత్తం ఎంపీల ఓట్ల విలువ, మొత్తం ఎంపీల సంఖ్య 750 ఇంటూ ఒక ఎంపీ ఓటు విలువ 67. సో మొత్తం ఎంపీల ఓట్ల విలువ 50,250. మనకి ఎమ్మెల్యే ఓటు విలువ తెలిసింది, మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ తెలిసింది, ఎంపీ ఓటు విలువ తెలిసింది, మొత్తం ఎంపీల ఓట్ల విలువ ఎంతో తెలిసింది. కాబట్టి ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు విలువ కట్టుకొని ఆ ప్రకారం చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు మొత్తం ఓట్ల విలువ, మొత్తం ఓట్ల విలువ అంటే ఎంపీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు అన్నీ కలిపి మొత్తం ఓట్ల విలువ కట్టుకోవాలి. సో
మొత్తం ఓట్ల విలువ ఎమ్మెల్యే మొత్తం ఓట్ల విలువ ప్లస్ ఎంపీల మొత్తం ఓట్ల విలువ కడితే మొత్తం ఓట్ల విలువ వస్తుంది. ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ ప్లస్ ఎంపీల మొత్తం ఓట్ల విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 24,750 అనుకుందాం. ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, కరెక్ట్ ఫిగర్స్ కావు. 24,750. అట్లాగే మొత్తం ఎంపీల ఓట్ల విలువ 50,250. 50,250 అనుకుందాం. సో మొత్తం ఓట్ల విలువ అంటే ఎలక్టరల్ కాలేజ్ మొత్తం ఓట్ల విలువ 75,000. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఎంపీల మొత్తం ఓట్ల విలువ కలిపితే మొత్తం నియోజక గణం ఓట్ల విలువ 75,000గా ఉంటుంది. ఇట్లా ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు విలువ కట్టుకొని మొత్తం ఓట్ల విలువను మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇది 2007 జూలైలో 2001 సెన్సస్ ప్రకారం యాక్చువల్ ఫిగర్స్ ఇవి. టోటల్ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టరల్ కాలేజ్ 4,896. రాజ్యసభ మెంబర్స్ 233, లోక్సభ మెంబర్స్ 543, స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ అన్ని రాష్ట్రాలు కలిపి 4,120 మంది ఉన్నారు. జూలై 2007 సెన్సస్ ప్రకారం, లెక్కల ప్రకారం 2001 సెన్సస్ ఆధారంగా. సో ఇది యాక్చువల్ ఫిగర్స్ అప్పటిది. ఏపీ పాపులేషన్ సుమారు, ఇందాక మనమేమో రౌండ్ ఫిగర్స్ లో చెప్పుకున్నాం, ఇప్పుడేమో యాక్చువల్ ఫిగర్స్ చూస్తున్నాం. ఏపీ పాపులేషన్ 4,35,02,708. ఏపీ ఎమ్మెల్యేల విలువ 294. సో ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు విలువ ఎలా వస్తుంది? మొత్తం పాపులేషన్ బై మొత్తం ఎమ్మెల్యేలు ఇంటూ 1/1000 = ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148 వచ్చింది. 148. సో టోటల్ ఏపీ ఎమ్మెల్యేల ఓట్ల విలువ, ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148 ఇంటూ మొత్తం ఎమ్మెల్యేలు 294. మొత్తం ఓట్ల విలువ 43,512. టోటల్ ఎమ్మెల్యేల ఓట్ల విలువ, మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,474. సో ఇది అప్పటి ఒరిజినల్ పాపులేషన్ ప్రకారం మనం చూసినటువంటిది. ఎంపీ ఓటు విలువ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ బై మొత్తం ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య అన్నాం. మొత్తం మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,474 బై 543 మొత్తం ఎంపీల ఓట్లు, మొత్తం ఎంపీల సంఖ్య. సో ఒక్క ఎంపీ ఓటు విలువ 1012. సాధారణంగా ఎమ్మెల్యే ఓటు విలువ కంటే ఎంపీ ఓటు విలువ ఎక్కువ ఉంటుంది. సో 1012 ఒక ఎంపీ ఓటు విలువ. మొత్తం ఎంపీల ఓట్ల విలువ ఎంత అంటే, ఒక ఎంపీ ఓటు విలువ 1012 ఇంటూ మొత్తం ఎంపీల సంఖ్య 543. సో మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,516. మొత్తం ఓట్ల విలువ అంటే ఎమ్మెల్యేలవి ఎంపీలవి కలిపి 5,49,474 ఎమ్మెల్యేల ఓట్ల విలువ ప్లస్ 5,49,516 ఎంపీల ఓట్ల విలువ. మొత్తం ఓట్ల విలువ 10,98,990. సో మొత్తం ఎలక్టరల్ కాలేజ్ ఓట్ల విలువ ఎంతో ముందు మనం తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని ఉంటేనే రాష్ట్రపతి ఎన్నికను మనం చేయగలుగుతాం. సో
2007 ప్రకారం అప్పటి రాష్ట్రాలలో ఉన్నటువంటి యాక్చువల్ గా ఎమ్మెల్యేల సీట్లు ఓటు విలువలు ఈ విధంగా ఉన్నాయి. 2007 లో జరిగినటువంటి ఎన్నికల ఆధారంగా మొత్తం ఓట్ల విలువ 5,49,474గా ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి దీంట్లో మనకు లెక్క వస్తుంది. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు, మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఇలా వస్తుంది. ఎమ్మెల్యే ఓటు విలువ, మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ. ఈ రకంగా మనం ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓటు విలువ తీసుకుని మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ్యుల ఓట్ల విలువ ఎంతో కట్టి మొత్తం అన్ని రాష్ట్రాలకి కలిపి ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఎంతో మనకు వస్తుంది. ఈ ఎమ్మెల్యే ఓట్ల విలువ వచ్చిన తర్వాతే మనం ఎంపీ ఓటు విలువను లెక్కించగలుగుతాం. ఎందుకంటే ఎంపీ ఓటు విలువ కావాలి అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ మనకు తెలియాలి. సో మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ వచ్చిన తర్వాత ఇంకా రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ పద్ధతిలో నడుస్తుంది అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, ఓటును బదిలీ చేసేటటువంటి పద్ధతి. ఓటు అతనికి ఉపయోగపడకపోతే ఆ ఓటుని ఇంకొకరికి బదిలీ చేసేటటువంటి పద్ధతి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. ఆ పద్ధతిలో సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, రహస్య ఓటింగ్ పద్ధతి. సో నైష్పత్తిక ప్రాతినిధ్య సూత్ర ప్రాతిపదిక మీద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ఆధారంగా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. మిగిలినటువంటి ఎన్నికలన్నీ ఒక ఎత్తు, రాష్ట్రపతి ఎన్నిక ఒక్కటే ఒక ఎత్తు. బహుశా ప్రపంచంలో మరే దేశంలో కూడాను ఇటువంటి ఎన్నిక విధానాన్ని రాష్ట్రపతికి అనుసరించలేదు. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్ అంటాం దీన్ని. మోడల్ బ్యాలెట్ పేపర్ చూడండి, 4 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేశారు అనుకుందాం, ABCD. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓటు వేస్తే దానికి విలువ ఉంటుంది కదా. ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ ఆల్రెడీ కట్టుకున్నాం కదా మనం. ఒక ఎమ్మెల్యే ఓటు వేసాడంటే ఒకటి కాదు, అది ఆ ఓటు విలువ ఎంత ఉంటే అంత వేసినట్టు లెక్క. సో ఒక్కొక్క ఓటరు ఇక్కడ మన మామూలు ఎలక్షన్ సిస్టమ్ అయితే బ్యాలెట్ పేపర్ ఇస్తారు, మనకు ఎవరు నచ్చితే వాళ్లకు ఓటేస్తాము. ఓటు వేసిన తర్వాత కౌంట్ చేసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతడు గెలిచినట్లుగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఓటర్కి బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు బ్యాలెట్ పేపర్లో ఓటరు అందరికీ ఓటేయాలి. ఎంతమంది పోటీ చేస్తున్నారో అందరికీ ఓటేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి కావాలి అనుకున్నాడు అనుకోండి, బికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఒకవేళ బి గెలవడు అనుకోండి, నెక్స్ట్ ఎవరు కావాలనుకున్నావు అతడికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అతడు కూడా కాకపోతే థర్డ్ ఎవరికి ఇవ్వాలి, ఫోర్త్ ఎవరికి ఇవ్వాలి. ఎంతమంది నిల్చుంటే అంతమందికి ఓట్లు వేస్తాడు. దీన్ని ప్రిఫరెన్స్ ప్రాతిపదికగా వేస్తాడు కాబట్టి దీన్ని ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్ చూశారు కదా. బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటుంది. ABCD అనే 4 క్యాండిడేట్స్ పోటీ చేశారు. 4లో ఎవరికైతే గెలవాలనుకుంటున్నాడో ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ అతడు గెలవకపోతే నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్, ఆ నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్. అతను కూడా గెలవకపోతే ఎవరు లాస్ట్ ప్రిఫరెన్స్. ఎంతమంది నిలబడితే అంతమందికి ఓటు ఇవ్వచ్చు. దీన్ని ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు.
ప్రతి ఎమ్మెల్యే ఎంపీ లేదా ఎలక్టరల్ కాలేజ్ మెంబరు ఈ ప్రకారం ఓటేస్తాడు. మనమైతే ఏం చేస్తాం, ఎవరికి ఏదలుచుకుంటే ఆ ఒక్కడికే ఓటేస్తాం, మిగతా వాళ్ళకి వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది నిలబడితే అంతమందికి కూడా ఓటు వేయవచ్చు. ఉదాహరణకు 4 క్యాండిడేట్స్ పోటీ చేశారు. చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ 4 పోటీ చేశారు. మొత్తం ఓట్ల విలువ 15,000 అనుకుందాం. మొత్తం ఓట్ల విలువ 15,000 అంటే ఎమ్మెల్యేలవి ఎంపీలవి కలిపి మనం ఉదాహరణ కోసం చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఎవరు గెలుస్తారు అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికంటే ఎక్కువ ఎవరికి వస్తే అతడు గెలిచినట్టు కాదు. దీంట్లో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే అతడు గెలిచినట్లు. సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి అంటే మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ వస్తేనే గెలిచినట్టు. సో సగం కంటే ఎక్కువ అనేది ఎలా తెలుస్తుంది అంటే, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. మెజారిటీ ఎలా వస్తుంది అంటే, మొత్తం ఓట్ల విలువ బై 2 + 1, టోటల్ ఓట్స్ వాల్యూ బై 2 + 1 చేస్తే మెజారిటీ ఎంతో అంటే ఎంత వస్తే గెలుస్తాడో మనకు తెలుస్తుంది. సో మొత్తం ఓట్ల విలువ 15,000 అన్నాం. బై 2 వేస్తే హాఫ్ అవుతుంది. +1 హాఫ్కి 1 కలపాలి. సో 15,000 బై 2 + 1 ఎంత? 7,501, 7,501. సో ఒక క్యాండిడేట్ గెలవాలి అంటే 7,501 ఓటు వస్తేనే గెలిచినట్టు. మిగతా వాళ్ళకంటే ఎక్కువ వస్తే గెలిచినట్టు కాదు. సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే అతడు గెలిచినట్టుగా పరిగణింపబడతాడు. మొత్తం ఓట్ల విలువ ఎంతో తెలిసింది మనకి. ఎన్ని ఓట్లు వస్తే గెలిచినట్టు కూడా మనకు తెలిసింది. ఇంతవరకు చేసి పెట్టుకోవాలి మనం. ఇక బ్యాలెట్ పేపర్ చూసాం కదా, ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్ అన్నాం దాన్ని. సో ఆ ప్రాతిపదిక మీద సగం కంటే ఎక్కువ ఓట్లు అంటే మెజారిటీ ఓట్లు వచ్చేంత వరకు కూడాను మనం లెక్కిస్తూనే ఉండాలి. సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చేంత వరకు కూడాను లెక్క పెడుతూ ఉండాలి. సో కౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్కి వచ్చాం. ఫస్ట్ రౌండ్ కౌంట్ చూద్దాం. ABCD అనే 4 క్యాండిడేట్స్ పోటీ చేశారు కదా ఇందాక బ్యాలెట్ పేపర్లో. దీంట్లో ఫస్ట్ ఓట్లు ఎవరికి వచ్చాయో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఓట్లు మనం లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఏకేమో 5,250 వచ్చాయి, బీకేమో 4,800 వచ్చాయి, సికేమో 2,700 వచ్చాయి, డీకేమో 2,200 వచ్చాయి. బాగా చూడండి, ఫస్ట్ రౌండ్లో బ్యాలెట్ పేపర్ మీద 1 అని ఎవరికి వేశారో వాళ్ళే లెక్క పెట్టారు. ఏకి 1 అని వేసినయేమో 5,250, బికి 1 అని వేసినయేమో 4,800, సికి 1 అని వేసినవి 2,700, డికి 1 అని వేసినవి 2,200. ఇప్పుడు ఎవరు గెలిచారు? మామూలుగా అయితే 5,250 ఏకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఏ గెలిచినట్టు. కానీ రాష్ట్రపతి ఎన్నికలో మెజారిటీ ఓట్లు వస్తేనే గెలిచినట్టు అని చెప్పుకున్నాం మనం. మెజారిటీ ఓట్లు వస్తేనే గెలిచినట్టు. మెజారిటీ ఎంత రావాలి? 7,501 రావాలి. 7,501 వస్తేనే గెలిచినట్టు. సో ఫస్ట్ రౌండ్లో ఎవరికి మెజారిటీ వచ్చింది అంటే ఎవరికి రాలేదు, అంటే ఇక్కడ ఎవరు గెలవలేదు. ఎవరు గెలవనప్పుడు ఏం చేయాలి? సెకండ్ రౌండ్కి వెళ్తాము. ఆ సెకండ్ రౌండ్కి వెళ్ళే ముందు ఏం చేయాలంటే, ఫస్ట్ రౌండ్లో
అందరికంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయో చూడాలి మనం. అందరికంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయో చూడాలి. అందరికంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి? డీకి వచ్చాయి. డీకి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. సో డి ఓట్లని మిగతా వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ అంటాం దీన్నే. ఓటును బదలాయించేటటువంటి పద్ధతి. అంటే డి ఓట్లు డికి ఉపయోగపడలేదు కాబట్టి ఆ ఓట్లని మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో వచ్చినటువంటి ఓట్లు 2200. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది. సో డికి వచ్చిన ఈ 2200 ఓట్లని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ డికి ఇచ్చాడు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు అనేది చూడాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడో వాళ్ళకి ఈ డి ఓట్లని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏకి, బికి, సికి. ఎందుకు? ఈ ఓట్లు ఎలాగూ డికి ఉపయోగపడటం లేదు కాబట్టి ఈ ఓట్లని మిగతా ముగ్గురికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సెకండ్ రౌండ్ లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డికి వచ్చిన 2200 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఓట్లు 300, డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి బికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 1050 ఓట్లు, డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 900 ఓట్లు. సో ఈ 2200 ఓట్లని మనం సెకండ్ రౌండ్ లో మిగిలిన ముగ్గురికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎందుకంటే డి ఆల్రెడీ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో డి ఓట్లని ఏబిసిలకు ట్రాన్స్ఫర్ చేశాం మనం. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇవన్నీ కలపాలి. డి నుంచి ఏకి వచ్చినాయి 300 ఓట్లు, అంతకు ముందు ఉన్నాయి 5250, మొత్తం 5550. బికి ఆల్రెడీ ఉన్నాయి 4800 ఓట్లు, డి నుంచి వచ్చినాయి 1050 ఓట్లు, మొత్తం 5850. సికి ఫస్ట్ రౌండ్ లో వచ్చినాయి 2700 ఓట్లు, సెకండ్ లో డి నుంచి సికి వచ్చినాయి 900 ఓట్లు, మొత్తం 3600 ఓట్లు. సో ఇప్పుడు ఎవరు గెలిచారో చూడాలి. ఇప్పుడు బికి 5850 ఓట్లు వచ్చాయి, కానీ మెజారిటీ రాలేదు, సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. కాబట్టి ఈ రౌండ్ లో కూడాను ఎవరు గెలవలేదు. కాబట్టి ఎవరు గెలవలేదు కనుక థర్డ్ రౌండ్కి వెళ్తాం. థర్డ్ రౌండ్కి వెళ్లే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు అందరికంటే ఎవరికి తక్కువ వచ్చాయో చూడాలి. 3600 సికి వచ్చిన ఓట్లు. ఈ సికి వచ్చిన ఓట్లని సి గెలవటం లేదు కాబట్టి వాటిని మళ్ళీ మిగిలిన ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేయాలి. మిగిలిన ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో 2700 ఓట్లు వచ్చాయి. ఈ 2700 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో సికి వచ్చినాయి. ఇప్పుడు సికి ఇవి ఉపయోగపడలేదు కాబట్టి వీటిని సెకండ్ ప్రిఫరెన్స్ లో ఏబీలకు పంచాలి. సెకండ్ ప్రిఫరెన్స్ లో ఏబీలకు పంచాలి ఈ 2700 ఓట్లని. సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 1300 ఓట్లు అనుకుందాం. సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి బికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 1400 ఓట్లు అనుకుందాం. దీని తర్వాత డి నుంచి సికి కొన్ని వచ్చాయి కదా 900 ఓట్లు,
డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 900 ఓట్లు కూడా సికి ఉపయోగపడలేదు కాబట్టి ఈ 900 ఓట్లని కూడా మళ్ళీ పంచాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ ప్రిఫరెన్స్ కూడా అయిపోయింది కాబట్టి డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఓట్లని థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారో చూడాలి. సికి సెకండ్ ఇచ్చి థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? ఏకి వచ్చినాయి 400, బికి వచ్చినాయి 500. సో వీటన్నిటినీ కలపాలి. కలిపితే ఏకి 7250 ఓట్లు వచ్చాయి మొత్తం, బికి 7750 ఓట్లు వచ్చాయి. ఏకేమో 7250, బికేమో 7750 ఓట్లు వచ్చాయి. సో మెజారిటీ ఎవరికి వచ్చాయంటే బికి వచ్చాయి. కాబట్టి బి ఎలక్ట్ అయినట్లుగా ప్రకటించబడతాడు. అట్లా సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చేంత వరకు కూడాను కౌంట్ చేయవలసిందే. యాక్చువల్గా అక్కడి దాకా వెళ్ళదు, కానీ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం మనం చెప్పుకుంటున్నాం. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. ఓటును బదలాయించేటటువంటి పద్ధతి. ఇక్కడ చూడండి, డి నుంచి ఏబిసికి బదలాయించాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఏబికి బదలాయించాం కదా. సో దీన్ని ఓటును బదలాయించేటటువంటి పద్ధతి అంటాం. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లో, ఇండైరెక్ట్ ఎలక్షన్ లో, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ లో, ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ పేపర్ సిస్టమ్ లో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, ఇండైరెక్ట్ ఎలక్షన్, తర్వాత ప్రిఫరెన్షియల్ బ్యాలెట్ సిస్టమ్. సో దీనివల్ల ఎవరు గెలిచినా కూడాను నేను ఓటు వేశాను అనేటటువంటి భావన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క పార్టీకో చెందినటువంటి వాడు కాడు, అందరికీ ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి అని నిరూపించడం కోసం ఇటువంటి ఎన్నిక విధానాన్ని భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. సో ఇది భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం. థ్యాంక్ యూ.